హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి ఆదిలాబాద్ డిస్టిక్లో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్ట్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం నోటిఫికేషన్. నేషనల్ హెల్త్ మిషన్ నుండి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే మీరు జనవరి 27వ తారీఖు నుండి జనవరి 31వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 చూసుకుంటే నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డిపిఓ. ఇక్కడ వేకెన్సీస్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అవుట్సోర్సింగ్లో అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ లేదా మీరు డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ లేదా ఎంఏ సోషియాలజీ లేదా మీరు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ లేదా ఎంఎస్సి సోషల్ సైన్సెస్ ఈ క్వాలిఫికేషన్లో మీరు ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీ చూసుకుంటే 35,000 అని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే పబ్లిక్ హెల్త్లో 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి అయితే చూసుకోండి. మీరు ఈ పోస్టులకి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వవచ్చు లేదా మీరు త్రూ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. మీరు జిరాక్స్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాటిపైన మీరు మీ సిగ్నేచర్ అయితే తప్పకుండా అయితే చేయాలి. అలాగే ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే జూలై 1, 2024 వరకు అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years వరకు అయితే ఇక్కడ పెంచడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 years వరకు, అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ 3 years వరకు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్కి ఇక్కడ 10 years వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోండి. మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. కమ్యూనిటీ వైజ్ డిజబిలిటీ ఎక్స్ సర్వీస్మెన్ ఉమెన్ ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు లోకల్ క్యాండిడేట్స్కి యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే ఇక్కడ రిజర్వేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే టోటల్ 100 మార్క్స్కి అయితే ఇక్కడ ఉంటుంది. 100లో మీకు 90 మార్క్స్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి మీ ఏజ్ మార్క్స్ని అయితే ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇలా మీకు 90+10 100 మార్క్స్కి అయితే ప్రిపేర్ అయితే చేస్తారు. సెలక్షన్ లిస్ట్ అనేది ఫస్ట్ మీకు మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుంది. మీకు ఈ ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ అనేది ఆదిలాబాద్ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇందులో మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. నేను ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. మీరు ఇదే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు లేదా మీరు త్రూ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఆదిలాబాద్ ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది జిరాక్స్ కాపీ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాటిపైన మీరు మీ సిగ్నేచర్ కూడా తప్పకుండా అయితే చేయాలి. ఇప్పుడు ఏం సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ మీరు ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్, అలాగే మీ మార్క్స్ మెమోస్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఆల్ మార్క్స్ మెమోస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. అది కూడా తహసీల్దార్ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు. అలాగే ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నట్లయితే మీకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్లో ఉన్నవారు మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్ ఈ విధంగా మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ అయితే చేయండి. అలాగే అప్లికేషన్ ఫామ్ పైన మీరు ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు ఇక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే ఇప్పుడు నేను మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఒకసారి అయితే ఇది మీరు చూసుకోండి. మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ రాగానే నేను మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.